బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రెండో విడత రైతు భరోసా డబ్బులు విడుదలకు సిద్ధమైన తెలుస్తుంది. భూపాలపల్లి వేదికగా దాదాపు 45 లక్షల మంది రైతన్నల ఖాతాలో ఇక రెండో విడత డబ్బులు జమ ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, రెండో విడత రైతు భరోసా డబ్బులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతన్న ఖాతాలో వేయబోతుండగా కొంత చర్చ జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం, ఇందులో ఎంతమంది లక్షల ఎన్ని లక్షల రూపాయలు రైతుల ఖాతాలో పడబోతున్నాయి? ప్రధానంగా మొదటి విడతకు సంబంధించి 1 ఎకరం వరకు, అంటే ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఎకరానికి మాత్రం 6,000 రూపాయల చొప్పున 9,000 కోట్లకు పైగా 70 లక్షల పైకిలకు రైతులకు రేవంత్ సర్కారు రైతు భరోసా నిధులను జమ చేసినట్టు చెప్తుంది. ఇక ఈ రోజు ప్రధానంగా భూపాలపల్లి జిల్లా ఉమ్మడి కాటారానికి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ భారీ బహిరంగ సభలో ఈ రోజు రేవంత్ రెడ్డి స్వయంగా దాదాపు 45 లక్షల పైసలకు రైతులకు 5,600 కోట్ల రూపాయలను ఈ రోజు అయితే విడుదల చేయబోతా ఉన్నారు. ఈ రోజు నుంచి ఆ యొక్క నిధులు కూడా జమ కాబోతున్నటువంటి ఎకరం నుంచి 5 ఎకరాల వరకు, ఇప్పుడు 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. మరి దానికంటే ఎక్కువ ఉన్నట్టు ఉంటే మాత్రం 5 ఎకరాల వరకు అయితే ఖచ్చితంగా ఈ యొక్క నిధులు అయితే రాబోతున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక రైతులకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ సర్కారు కొంత మేరకు బదనమైనటువంటి విషయం అందరికి తెలిసింది. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా సమయం వచ్చినప్పుడల్లా రైతులను చూపించి విమర్శలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. కాబట్టి ఆ విమర్శల నుంచి తప్పించుకోవడానికి ప్రధానంగా ఈ యొక్క ఆలోచన చేసినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. మొత్తం మీద 5,600 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో, 45 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ రోజు జమ కాబోతా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా రైతుల ఖాతాల్లోకి 5 ఎకరాల లోపు నుండి కూడా జమ కాకపోతే ఆయా బ్యాంకులను సంప్రదించాల్సిందిగా ఈ యొక్క గైడ్ లైన్స్ అయితే విడుదల చేసినట్టు కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయబోతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. విషయం రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా రైతన్నల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను అయితే జమ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో మనం చూసాం, ఏకకాలంలో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 3 విడతల కలిపి, సో మరి ఒక 20 రోజుల గ్యాప్లో రైతన్నల ఖాతాలో ఎకరం రైతులకు మొదటి విడత, ఎకరం పైనటువంటి రైతులకు రెండో విడత, ఆ పైన వాళ్ళకు మూడో విడత, ఇట్లా ఓవరాల్గా ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోపు 3 విడతల రైతు భరోసా డబ్బులు వేసేందుకు అయితే సిద్ధమైంది. ఇప్పుడు రెండో విడత డబ్బులు ఇవాళ భూపాలపల్లి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక బటన్ నొక్కి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా రైతన్నలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. పెట్టుబడి సహాయం కింద అందిస్తున్నటువంటి రైతు భరోసా రెండో విడత నిధులను ఇవాళ ప్రభుత్వం విడుదల చేయనుంది. భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండో విడతలో మొత్తం 45 లక్షల మంది రైతుల ఖాతాలో సుమారు 5,653 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలోని రైతన్నలకు అండగా నిలిచేందుకే తెలంగాణ ప్రభుత్వం